ఇక్కడ ఎవడు భయపడేవాడు లేడు. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారయ్యా బాబు. నేను క్రైస్తవుడిని కాదు, కానీ శ్రవణన్న నన్ను ఎందుకు పిలిచాడో అర్థం కాల. ఎందుకు అడుగుతుంటాడిక? ఇది దళిత క్రైస్తవులకు సంబంధించిన సమస్య కాదు, ఇది అణచివేతకు సంబంధించిన సమస్య. హలో, ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకుక్క కలిసిందా? ఈ రోజు ముగ్గురు గురించి మాట్లాడాను. నెంబర్ 1 నారా చంద్రబాబు నాయుడు. నెంబర్ 2 నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. నెంబర్ 3 ప్రపంచంలో ఎవ్వడూ అడుక్కోనంతగా అడుక్కు తింటున్న రాధా మనోహర్ దాస్ అనే ఒక బ్రోకర్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం ఎంత మదం ఎంత మదం. నారా చంద్రబాబు నాయుడు గారు దళిత అన్నల మీద చెల్లెళ్ళ మీద దాడులు జరుగుతుంటే మీ కళ్ళకి పచ్చ కామెరలు పట్టిన చంద్రబాబు నాయుడు గారు మీ నోటికి ప్లాస్టర్లు వేసుకొని కూర్చున్నారా? నాకు అర్థం కావట్లేదు. ఇంతకీ ప్రాబ్లం నాలో ఉందా మీలో ఉందా? అది డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వే. ఈ రోజు ఒక నియోజకవర్గపు ఎమ్మెల్యే, నియోజకవర్గం ఏంటో గుర్తుందా? ఏంటి రామచంద్ర, వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఈ రోజు ఒక దాష్టికంగా అతను ప్రవర్తిస్తున్నాడంటే నారా చంద్రబాబు నాయుడు గారు మీ కళ్ళకి పచ్చ కామెరలు పట్టినయా? స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు పా. ఇక రాధా మనోహర్ దాస్ చెప్పరా, కాకినాడలో పుట్టిన కాకి నా కొడక. ఈడు అడుక్కోకపోతే ఈడికి బతుకులేదు. ఆడు దగ్గరకొచ్చిన అమ్మాయిల్ని గోకుతాడు. ఆడు క్రిస్టియన్ల గురించి మాట్లాడతాడు. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఈ దేశంలో రాముడి గురించి విమర్శిస్తే కేసులు పడతాయి. ఈ దేశంలో కృష్ణుడి గురించి మాట్లాడితే కేసులు పడతాయి. కానీ ఈ దేశంలో అల్లా గురించో జీసస్ క్రైస్ట్ గురించో మాట్లాడితే, ఒక అడుక్కు తినేలా కొడుకు మాట్లాడుతుంటే ఒక్క కేసు పడితే దాన్ని 24 గంటల్లో క్రాష్ చేసిన దిక్కుమాలిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. రే రాధా మనోహర్ దాస్ కొడక్క దొరుకుతావు. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? నువ్వు మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నావు. ప్రభుత్వాలు మారతాయి కొడక. బట్టలు పదీసి రోడ్డు మీద తొక్కి నారదీస్తావని నా బొచ్చు మీకు చెప్పండి. 2029 గుర్తుగా పెట్టుకోబ్బే. 2029 సాంబా రాసుకోరా. ఇక నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. సెక్యులరిజం షుడ్ బి 2 వే, ఇట్ షుడ్ నాట్ బి 1 వే అని ఊగిపోతూ డాన్సులు కడతాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆ భాషని కొద్దిగా మన్నించాలి. ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. ముహూర్తం ఏదైతే ఉందో అది దగ్గర పడుతుంది కదా నాన్న. ఇదే ఉంది, ముందు ముందు బోల్డ్ వింతలు జరగబోతున్నాయి. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా. చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి మార్చి కొడతాం కొడకల్లారా. అట్లా అన్ని మన కంట్రోల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. తర్వాత మనకు తెలియకుండా అన్ని అన్నయ్య కంట్రోల్కి వెళ్ళిపోతాయి. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం గొప్ప కూలుతుంది, కూలుస్తాం. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది అన్నయ్య. ఈడికుంది దిప్పతల. జై 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 భీమ్. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.